ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అన్న. కాస్ట్గా పేరు చదువుతున్న వాళ్ళు వచ్చేయండి. నెక్స్ట్ ఎస్తే రాణి గారు తర్వాత కోళ్ళ యోహన్ రెడ్డి గారు. నీ పేరు కాదు, రఘుపతి రెడ్డి గారు రాలేదు. తిరుమల గారు అయ్య గారి పేర్లు లిస్ట్ ఇచ్చారు. దైవారం గారు కృష్ణపడి కొట్టండి ఒకసారి. ఈ సాల్మన్ రాజు గారు చాలా రుణపడి రాజ్ కుమార్ గారు ప్లస్ అయ్యారు. ఇప్పుడు వారి భర్తకు ఒక ఎస్తేర్ గారు సలూబి గారు రూపాయి గారు రాజమౌళి లక్ష్మీ మార్కయ్య గారు ఇంకెవరికైనా అంతమంది చేసి చూపించండి. అయితే ఒకటి నా కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు మనం ఆశ్రయించినప్పుడు మన గిన్నె నిండి పొందుతున్నప్పుడు అది నేల పాలు కాకూడదు. దాని కింద అయ్యాలి ఒక ఎంటి గిన్నె పెట్టామనుకో, ఆ గిన్నె కూడా ఏమైతే నిండి. అట్లాగా దేవుడు మన గిన్నె నిండి పొంది పాలించినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా లేఖలకి ఒకటి నేను నమ్ముతాను ఏంటంటే, యెహోవా నమ్ముకున్న వాడు స్థిరపరచబడతాడు, ఆయన ప్రవక్త నమ్ముకున్న వాడు సాధుడు అవుతాడు అని. సో కాబట్టి మన సేవకులు అయినంత మాత్రాన మనం చక్కగా నమ్మకంగా దేవుడి సేవ చేస్తున్నాం, దేవుడికి లెక్క చెప్పవలసిన వారం అయి ఉన్నాం. అంతేకాదు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలి, ఇతరులకు కూడా ఇది చేయాలి. మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుడు అద్భుతంగా అంటే దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి అంటే ఉన్న విషయం చెప్తున్నాను. అంటే చెప్పకూడదు ఇలాంటి విషయాలన్నీ కూడా. మొన్న ఆదివారం నాడు ఒక సంఘటన జరిగింది నాకు ఆ పైన ఉన్న ఆయనకి మా ఇద్దరికి మధ్య. 10 సంవత్సరం దర్శబాబు పెంచుతావు కదా, కానుక పెంచుతావు కదా, ఈ సంవత్సరం పెంచలేదు ఏంటి అని అడిగాడు ఆయన. బండి మీద ఈ సంవత్సరం పెంచలేదు ఏంటంటే ఆల్రెడీ ఒక వారం అయిపోయింది. ఇది మన 4వ తారీఖున ఒక వారం మామూలుగా వేసేసా. వేసేసిన తర్వాత 2వ వారం అడుగుతున్నాడు అన్నమాట. దేవుడు నాతో మాట్లాడుతున్నాను అని ద్వారా. మరి ఈ 10 సంవత్సరాలు పెంచుతావు, ఈ సంవత్సరం పెంచలేదు ఏంటి అని. అప్పుడు ఏం చేశారంటే హడావుడిగా ఇంటికి వెళ్ళిపోయి వెంటనే కానుక అంటే కానుక పెంచుతుంటానంటే మామూలుగా ఆఫ్లైన్ ఇచ్చేటప్పుడు నేను కూడా వేస్తాను, నా కానుక పెంచుతుంటాను కూడా పెంచుకుంటూ వస్తుంటాను అనమాట. ఎందుకంటే దేవుడు అలాగే దేవుడు దీవించాడు. ఇప్పుడు దరిదాపుగా 3.4% అంటే 34% నేను దేవుడికి ఇస్తున్నాను, మీద దేవుడు నన్ను అంటే 10 సంవత్సరం అలాగా దేవుడు. అందుకని నేను అనుకున్నాను ఒకటి, దేవుడు మనం దీవించినప్పుడు, ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి నాకు అనుబంధం మామూలు అనుబంధం కాదు. అసలు మారు పేరు చెప్పలేదు, లుంగీలా లేపేసేసేసి అసలు గిన్నెలు అయ్యగారి దగ్గర ఎంత నమ్మిన బాగుంటండి. అసలు మామూలుగా అయ్యగారి గొర్రె అంటే చూసారా, ఆ గొర్రె ఏంటంటే మారుకాయ గారి అన్ని బట్టలు ఆ చెంబులో బొగ్గులు వేసుకొని ఆ బట్టలన్నీ ఇది చేసి పారేస్తూ ఉండేవాడు. ఇన్ని బట్టలు మనసు పెట్టేసేవాడు, బండిలు కూడా చేసి పారేసేసేవాడు. అదేంటో అంటే అంత నమ్మకంగా అయ్యగారికి అంత నిజంగా
పరిచర్య విషయంలోనూ సేవకుల పట్ల ఉన్న ప్రేమ అభిమాన భారం అంతా కూడా నేను మారేడుమిల్లిలోనే ఇదిగో వీరి ద్వారానే నేను చూశాను. అందుకని సేవకులు ఏదో చేయాలని కోరిక ఆల్రెడీ గత సంవత్సరం మా ప్రాంతంలో ఉన్న వారికి, మైదాన ప్రాంతంలో ఉన్న వారికి ఇచ్చాను. అని దేవుడు అన్నాడు, మైదాన ప్రాంతాలు ఇచ్చి మరి ఏజెన్సీ వాళ్ళతో గుర్తుపెట్టుకో అన్నాడు. అది గుర్తుపెట్టుకున్నాను. సో తప్పకుండా పరిచర్య కొరకు మీరు ప్రార్థించారు. అందరికీ ఉన్నాను. మరి వచ్చినందుకు మీరు అందరూ డాడీ చెప్పంగానే వచ్చినందుకు మీరు అందరూ వచ్చినందుకు మీకు మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి పోయిన ఎక్కడ ఉంది? ఇక్కడ అక్కడ సరే, అక్కడ మళ్ళీ పోయిన సో ప్రార్థన చేయండి. మా ప్రయాణం మరి దేవుని చిత్తం అయితే మరి మనం ఒకసారి సంవత్సరం లోపలనే అందరూ వెంటనే చీకొట్టే చప్పట్లు పెట్టి వాళ్ళు అభినందించుదాం. ప్రభుత్వ సిద్ధం అయితే మరి మళ్ళా వాళ్ళు మన దగ్గర రావాలి. మనతో కలిసి పరీక్షల్లో వారు ఏకీవించి నడవాలని ఆశపడుతున్నారు. వారి కోసం అందరూ ప్రార్థన చేద్దాం. వారి కుటుంబం కోసం, వారి పరిచయం కోసం, అట్లానే కిరణయ్య గారి కోసం. మంచిదండి. ఈ నూతన సంవత్సరంలో ఈ రీతిగా మనం అందరం కలుసుకోవడం దేవుడు కృప చూపించారు. మరి శేఖర్ అన్న, చంద్రక్క ట్రైనింగ్ రోడ్ కలుసుకున్నాం తప్ప మళ్ళా మధ్యలో ఏ కాంటాక్ట్ లేవు. ఎప్పుడు అడవికి అమ్మగారు పాఠ పుస్తకంలో మీ ఇంట్రడక్షన్ చూసాం. సో మళ్ళీ ఈ రీతి కలుసుకోవడం దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారు మా ప్రాంతాన్ని. ఇది ఆరంభం మాత్రం మా వాళ్ళని కోరుకుంటాం. సో చాలా సంతోషం. మీరు మా పైన చూపించిన ప్రేమకి దేవుడు నూరంతరంగా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. మీ ప్రత్యేకమైన కృపను బట్టి, దయను బట్టి తండ్రి, ఇదిగో మారుతున్న ఈ కాలంలో మారని దేవుడుగా మీరుండి మీదైనటువంటి సమయంలో మీ చిత్తానుసారంగా మమ్మలను సమకూరుస్తూ మీ కృపలను మా పైన కురిపిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మరి అన్న శేఖర్ గారు, అలాగే చంద్రక్క నాయన, మరి మీ కృపను బట్టి విజయవాడ ప్రాంతంలో నమ్మకమైన నీ పరిచయం చేస్తూ సాగుతున్న తరుణంలో వారిని దీవించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీతో వారికి ఉన్నటువంటి ఆ చక్కని ఆత్మీయమైన అనుబంధాన్ని బట్టి మీకు వందనాలు. మీ ప్రేరణకు లోబడే ఆ చక్కని విధేయతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మీ దాసులు కాదు కానీ మీరే ఈ ప్రాంత సేవకులను జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు. చేయాలనే ఆలోచన మీరే పుట్టించారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రభువా, మరి దయతో జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యలు ఇంకా నూరంతర ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. తోడుగా ఉండండి. మీ దాసుని ప్రయాణంలో క్షేమం దయచేయండి తండ్రి. మీకు వందనాలు. నాయన, కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత నీ మహిమలో తీర్చండి. ఇంకా శాఖలుగా మీ చిత్తంలో ఇంకా అనేక మందికి మేలుకరంగా పరిచయం విస్తరించినట్లు కృప చూపించి మనం ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. మరి వీరితో పాటు వచ్చినటువంటి మీ దాసులు కిరణ్ కుమార్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి వారు తమకు బాబు కావాలని ఆశపడుతున్నారు ప్రభువా. నీ సేవకులంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ కార్యం జరిగించండి ప్రభువా. నాయన, కుమారుడు యెహోవాను గ్రహించు స్వాస్థ్యమని మీరు చెప్పారు. మీకు వందనాలు. లేఖనాల్లో అసాధ్యమైనటువంటి వారి జీవితాల్లో కూడా మీరు కార్యాలు చేశారు. మీకు వందనాలు. ఈ సంవత్సరం మీ దాసుని పక్షంగా గొప్ప కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. నాయన, దానికి ఇచ్చే బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్షేమంతో నింపండి, బలపరచండి, కృప చూపించండి. అలాగే ఇదిగో మరో దైవ సేవకురాలు శాంతి గారు చాలా బలహీనంగా ఉన్నారని విన్నాం. నీ గాయపడిన హస్తాన్ని వారిపై నుంచి సంపూర్ణ స్వస్థత వారిని కలిగించండి. మీకు వందనాలు. ఇదిగో మరి శేఖర్ గారు చెప్పగానే ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి ప్రియులు మీ దాసులు డానియల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యాజక సమూహం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన రీతిలో మేము నీ సేవలో ముందుకు సాగినట్లుగా మమ్మల్ని బలపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా, పిలిచిన వాడు నమ్మదగిన వాడు తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా, నీ వైపు చూస్తున్నాం. మా పక్షంగా మీరు అద్భుతాలు చేయండి. ఇదిగో మీరు త్వరలో రాబోతున్నారు నాయన. మేము సిద్ధపడి మిగిలిన సమూహమును సిద్ధపరచినట్లుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నమ్మకమైన నీ పరిచయం చేయనట్లుగా
బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. తోడుగా ఉండండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మీ దాసులు చూపిన ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఇందును బట్టి గొప్ప దేవుని దయచేయండి. కార్యక్రమాన్ని ముగించుకొని మనల్ని ఎవరి మట్టుకు వారు తమ తమ గృహాలకు వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి. మీ చిత్తంలో మరలు మేమందరం కలిసి సంతోషించే కృప దయచేయమని మా ప్రార్థనలు ఆలకించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, చాలా సంతోషం అండి. మరి దేవుని చిత్తమైంది. మళ్ళీ 24వ తారీఖున అట్టదిగల ప్రాంతంలో ఇలాగా ఒక ఆలోచన ఉంది. మళ్ళా తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి. ఫోటో దిగుతానండి ఒకసారి.